అంటే కూడా నిరంతరం వైసీపీని టెన్షన్లో పెట్టేటటువంటి ఒక వ్యవహారం. లేకపోతే చర్చలపై భేషజాలు లేవు. అవసరమైతే ఏపీని మేమే ఆహ్వానిస్తాం. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటే గోదావరి బనకచర్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఇలా చర్చించుకోవడంలో మాకేం భేషజాలు లేవు. అలాగని తెలంగాణ హక్కులు కోల్పోవడానికి సిద్ధంగా లేవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని తన అధికార నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడి తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కి తాకట్టు పెట్టింది మాజీ సీఎం కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు లేనని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు 299 టీఎంసీల వాటా సరిపోతుంది. 2015లో లేఖ ఇచ్చింది హరీష్ రావేనని, గోదావరికి సంబంధించి ఇట్లా ఇచ్చింది కూడా హరీష్ రావేనన్నటువంటి మాటలు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ సెంటిమెంట్లు రేకెత్తించాలా? సుదీర్ఘకాలం పాటు సెంటిమెంట్తోనే బతికేశారు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ. 2000 సంవత్సరం నుంచి 25 సంవత్సరాల పాటు సెంటిమెంట్ మీదనే బతికేశారు. ఆ సెంటిమెంట్ చుట్టూతోనే కథ నడుపుతున్నారు. నాడు కేసీఆర్, నేడు వీళ్ళు, అంతకు మించలేదు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, మధ్యలో తెలుగుదేశం, అందరూ సెంటిమెంట్ చుట్టూతానే. అక్కడ చివరికి నీళ్లు ఇప్పుడు ఏం చర్చిస్తాలో చర్చలకు సిద్ధం అంటూ ముందే చెప్పేస్తున్నాడు ఏంటనేది. పైనుంచి నీళ్ళు ఎవరన్నా ఆపుతున్నారా? ఇప్పుడు వీళ్ళ పైన ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర అట్లాగే ఆపుతానంటే ఒప్పుకుంటారా? అక్కడ కుదరదు. లేదు నువ్వు కింద ప్రాజెక్ట్ కట్టుకోవడానికి వీల్లేదంటే ఊరుకుంటారా? అట్ మా ఇష్టం మా ఏరియాలో అంటారు. అదే పక్క రాష్ట్రంలోకి వచ్చేటోడికి మీరు కట్టుకోవడానికి వీల్లేదంటారు. ఇది ప్రజలందరికీ కళ్ళెదురుగుండా కనబడుతున్నటువంటి పచ్చి దగ. కేవలం ఆంధ్ర మీద కడుపు మంటతో ఆంధ్ర రైతుల యొక్క ఎదుగుదలని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళని సంతృప్తిపరచడానికి మాత్రమే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులకి ఆ మాత్రం సోయలేదు. చూడండి, ఒకప్పుడు భారతదేశంలో హయ్యెస్ట్ ధాన్యం ఉత్పత్తి కేంద్రం ఆంధ్రప్రదేశ్. విభజన తర్వాత ఆంధ్ర ఇప్పుడు 7లో ఉంది, 6లో ఉందని లెక్కేసుకోవాలి. తెలంగాణ నెంబర్ 1గా ఉంది. అయినా సరే ఇంకా ఆంధ్రాలో ఉన్నటువంటి దాన్ని నాశనం చేయాలి, ఆంధ్ర ఎదగకూడదు అనేటటువంటి ఒక తపన అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. మరి ఆ తపన ఎందుకు అంటే ఏం లేదు, రాజకీయాల కోసం అన్నటువంటిది కనబడుతుంది. లేకపోతే రీసర్వే పాపం